బైబిల్ చదువుతున్నావచ్చు, బైబిల్ వింటున్నావచ్చు, బైబిల్ చెప్తున్నావచ్చు, కానీ అది మనం ప్రాక్టికల్ లైఫ్లో మనం అలా చేయగలుగుతున్నామని ఆలోచించుకోవాలండి. బంగారు వాక్యాలాగా చాలా బోధిస్తానేమో, అసలు ఆ ప్రేమ నాలో ఉందా లేదా అని ఎప్పటికీ నేను చెక్ చేసుకోవాలి. నా బాధ్యత అది. పొరపాటున ఎవరి విషయంలో ఎవరి మీదైనా ద్వేషం వస్తుందా అని ప్రతి క్షణం నేను చూసుకోవాల్సి ఉంటుందండి. నేనే ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఎవరినన్నా ద్వేషిస్తే నేను అర్హంతుకుండా అయిపోతున్నానేమో. చివరి ప్రకటన మీకు ఏం చేశాను? సంఘ క్షేమాభివృద్ధి కొరకు మీ సూచనలు, మీ సలహాలు ఇవ్వమన్నాం. ఎవరైనా ద్వేషిస్తున్నామా? మాకు తెలియకుండా అందరినీ ప్రేమించాలండి, అందరినీ ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలి అని అంటే, యేసుప్రభు తన శిష్యులను ప్రేమించి తన శిష్యుల పట్ల ఏం చేశారో తెలుసా అండి? యేసుప్రభు చేతులు ఎక్కడికి పోయినాయి? శిష్యుల పాదాల దగ్గరికి పోయినాయండి. దాని అర్థం ఏంటి? ఆ తండ్రి తర్వాత ఎవరు? యేసుప్రభు కదా. యేసుప్రభు అంత హైట్లో ఉన్నత శిఖరంలో ఉన్నటువంటి మహనీయుడు ఎంత తగ్గించుకున్నాడు.